జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలో ఇవాళ ఉదయము సిబ్బంది అలాగే స్టాఫ్ నర్సులు డ్యాన్సులు చేయడం కలకలం రేపుతోంది. ఎందుకంటే ఆసుపత్రిలోనే వందలాది మంది రోగులు ఇన్పేషెంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వారు సౌండ్స్ని వినియోగిస్తూ క్రిస్మస్ సందర్భంగా వారు నృత్యాలు అలాగే కోలాటలు కూడా చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఎవరైతే పేషెంట్లు వాళ్ళ బంధువులు ఉన్నారో అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన చేరుకున్న అదనపు కలెక్టర్ అప్పటికప్పుడు విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని మెమోలు జారీ చేయాలని సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు. మొత్తంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఈ విధంగా డ్యాన్సులు చేయడం అయితే ఇటు కలకలం రేపుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మెప్మాలు ఇవాళ ఆందోళనకు పిలిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా నుంచి కూడా అనేక మంది మెప్మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్ధపడగా తెల్లవారుజామునే వారిని జగిత్యాల కోరుట్ల ప్రాంతాల్లో అరెస్టు చేసి మెట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారంతా కూడా 7 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా తమకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారంటూ వారంతా కూడా రోడ్డెక్కేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడికిక్కడే అరెస్టు చేశారు. మొత్తంగా హైదరాబాద్లో మాత్రము వారి నిరసన కొనసాగింది. మరొక వార్త, 4 రోజుల క్రితము జగిత్యాల రూరల్ మండలం మోత గ్రామంలో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డాయి పరస్పరము భూ తగాదాలతో. ఈ క్రమంలో నిన్న సాయంత్రము బాధితులు ఎవరైతే గాయపడ్డ వారు ఉన్నారో వారంతా కూడా నిన్న ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని గాయాలతో ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తమ భూమికి సంబంధించి గుంటన్నర భూమిని అరగుంటగా మార్చారు. ఇక్కడ అదే స్టాఫ్గా ఉన్నటువంటి వారే ఫోర్జరీ చేశారు. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఈ బాధిత వర్గం అయితే ఆరోపించింది. మొత్తానికి ఉన్నతాధికారులు అయితే దీనిపైన విచారణ జరుపుతున్నారు. మరి నిందితులు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన వార్తలు.